ఇవాళ మ్యూజిషియన్స్ కానీ లిరిసిస్టులు కానీ పరిశీలన కావాలి. అన్ఫార్చునేట్లీ ఈ రోజులో ఉన్న కళాకారులు పరిశీలనకు వాళ్ళకి టైం లేదు. పరిశీలిస్తారు, వాళ్ళదాళ్లే పరిశీలించుకుంటారు, కానీ వాళ్ళకంటే సీనియర్ చేసిన ఒక వర్క్ని కానీ ఒక సీనియర్ సింగర్ పాడిన విధానం ఏం పరిశీలన ఉండదు వాళ్ళకి. బట్ ఐ డిడ్ దట్, నేను చేశాను. మాసిలా మణిగారే గారు, ఇప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క, ముంగమూరి దేవదాస్ గారు ఉన్నారు, బైబిల్ మిషన్, ఆయన రచన చూసినప్పుడు ఒక యాంగిల్లో ఆశ్చర్యం వేసేది నాకు. ఒక పాటలో ఆయన 120కి పైగా చరణాలు రాశారు ఒక్క పాటలో. మళ్ళీ ఎక్కడ సబ్జెక్ట్ మిస్ అవ్వదు, అన్ని చరణాలు రాసిన. నేను 3 చరణాలు 4 చరణాలు రాయడానికి గించుకుంటాం మనం, ఎక్కడ డివియేట్ అయిపోతాం. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఇదే అనమాట. వాళ్ళు పాటల్లో ఒకలాంటి ధైర్యాన్ని, ఒకలాంటి విశ్వాసాన్ని, అంటే పాటల ద్వారా కమ్యూనికేట్ చేశారండి. ఇవాళ అంటే పాటల గురించి కొంతమందికి కొంచెం చిన్న చూపు ఉంది. నేను వాళ్ళకేం చెప్తానండి, ఆయన ఏమంటాడు తెలుసా, ఒక పాటలో జయము కీర్తనలు శబ్దంతో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా ఇక నపజయ పదమే కల్లా అని రాశాడు. అంటే దేవుడు కూడా చెప్పింది అది, యుద్ధానికి వెళ్ళకముందే, అంటే మీరు అడగకముందే పొంది ఉన్నామని నమ్మి అడగాలి. ఈ కాన్సెప్ట్ మీద ఒక పాట కూడా రాసింది, యుద్ధానికి వెళ్ళకముందే మ్రోగిన జయనాదం మ్రోగాలి అని. అంటే యుద్ధానికి వెళ్ళే ముందే జయనాదం మ్రోగాలి అని. సో ఆయన ఏమంటాడంటే దేవదాసయ్య గారు, జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా. అంటే నువ్వు ఏది నోటి ఫలం చేత తృప్తి పొందుతావు, నువ్వు జయము జయము అంటే నేను చేయగలను అంటే చేయగలను.